హాయ్ ఫ్రెండ్స్, టమోటా పంటలో పంట పెట్టేటప్పుడు కాకుండా రెండోసారి అంటే రీబెడ్డింగ్ ఎందుకు చేసుకోవాలి? వాటి వలన మొక్కలకి ఏ విధంగా సహాయం పొందుతుంది? అంటే మనం రీబెడ్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? ఏ సమయాల్లో మనం రీబెడ్ చేసుకోవాలి? రీబెడ్ చేసుకున్న వాటికి, రీబెడ్ చేసుకున్న వాటికి తేడాలు ఏంటి? అనేవి ఈ వీడియోలో మనం గమనిద్దామండి. మరి ప్రస్తుతం మా తోటలో అయితే రీబెడ్ అయితే తోలుతున్నాము చూడండి. అదేవిధంగా రీబెడ్ తోలిన తోట ఏ విధంగా ఉంది, రీబెడ్ తోలకముందు ఏ విధంగా ఉందో చివరిలో వీడియోలో అయితే ఉంది. కావున ప్రతి ఒక్కరూ వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి. ఇప్పుడైతే కొద్దిగా అంటే గేట్ వాల్ అడ్డం ఉన్నందువల్ల కొద్దిగా రిటర్న్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడం జరుగుతుంది ట్రాక్టర్ అయితే ఫ్రంట్‌కే రావడం జరిగింది చూడండి. అయితే మనం రీబెడ్ ఏ సమయంలో చేసుకోవాలంటే, మనం తవ్విన తర్వాత అంటే కలుపు తీయడానికి తవ్వుతాం కదండీ! తవ్విన తర్వాత చేసుకోవడం వలన చాలా మంచిది. ఎందుకంటే మనం తవ్వినప్పుడు మట్టి కొద్దిగా కిందకి అంటే బెడ్ మీద నుంచి కిందకైతే వచ్చుంటుందండి. మనం రీబెడ్ చేసుకోవడం వల్ల మరి చెట్టు దగ్గరికైతే వెళ్తుంది. ఎందుకంటే మనం తవ్వినప్పుడు ఆ వేరు దగ్గర ప్రాంతాల్లో కూడా కొద్దిగా మట్టి అయితే మనం కిందకి లాగింటామండి. అందువల్ల మనం రీబెడ్ తోలినప్పుడు మరి కూడా చూడండి చెట్టు దగ్గరగా అంటే వేరు దగ్గరికి ఎక్కువగా మట్టి అయితే పడుతుంది. దానివల్ల వేరుకు గాలి అంటే గాలి ఎక్కువ తగలకుండా చెట్టు కూడా కొద్దిగా అంటే వాటి యొక్క వేరు దిగడానికి కూడా మట్టి కూడా సహాయపడుతుందండి. ఎందుకంటే మనం తవ్వినప్పుడు కిందికి రాయినప్పుడు వేర్లు బయట కనబడే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు గమనించవచ్చు మీరు కూడా మీ తోటల్లో. అందువల్ల మనం రీబెడ్ చేసుకోవడం వలన కొద్దిగా పోదే పైకి వస్తుంది. అంతేకాకుండా మేమైతే మధ్యలో అంటే బెడ్‌కి మధ్యలో సాలుకి ఎద్దులతో అయితే గుంటకు కూడా పాయడం జరిగింది కలుపు తీయకముందు. అలా పాయడం వల్ల కింద మట్టి కూడా ఎక్కువగా లూజ్ అవ్వడంతో బెడ్ కూడా చాలా మట్టి ఎక్కువగా చెట్టు దగ్గరకు పోదే బాగా వస్తుందండి. మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఇది చూస్తున్నదే బెడ్ తోలింది కూడా ఉంది చూడండి. తోలనిది ఏ విధంగా ఉంది, బెడ్ తోలినది ఏ విధంగా ఉంది. చివరిలో ఫుల్ క్లారిటీగా అయితే వీడియో తీసామండి. అది కూడా చూడండి. అదేవిధంగా ఇప్పుడు బెడ్ తోలుతున్నప్పుడు కూడా ఏ విధంగా చెట్టు దగ్గరకు వెళ్తుంది మీరు గమనించవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనం రేపొద్దున మంచి వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా లూజ్‌గా మట్టి ఉంటే గడ్డి, కలుపు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ విధంగా చేయడం వల్ల లూజ్ మట్టి అనేది కింద కూడా ఉండదండి. బోదె కింద అయితే ఉండదు. దానివల్ల నీరు కూడా తొందరగా ఎక్కడైతే తగ్గు ఏటవాలుగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాయి. మనకి నేల గట్టిగా ఉంటుంది కనుక కలుపు మొక్కలు అంటే గడ్డి జాతి మొక్కలు కూడా తొందరగా రావడానికి అవకాశం ఉండదు. కావున ఈ విధంగా తోలుకుంటే చాలా బెటర్ అండి. అంటే ఈ విధంగా తోలుకోవాలంటే మనకు ట్రాక్టర్ వెళ్ళటానికి అటు సైడు, ఇటు సైడు దారులు ఉండాలి. అంటే మల్లుకోవడానికి. అదేవిధంగా ట్రాక్టర్ వెళ్ళేకి ట్రాక్టర్ ఇంజన్ కన్నా అంటే కింది భాగాన ఎక్కువ హైట్ కానంత వరకునే మనం తోలుకునేకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ హైట్ అయిన తర్వాత తోలితే చెట్లు విరిగిపోతాయి. కావున మనం చెట్లు ఎక్కువ హైట్ రాకముందే ఈ విధంగా రీబెడ్ అయితే చేసుకోవాలండి. ఇది రీబెడ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టే రీబెడ్ చేయనిదండి. రైట్ సైడ్ ఉన్నది రీబెడ్ తోలినది. ఇప్పుడు ప్రజెంట్ చెట్లు కనబడుతున్నాయి రీబెడ్ తోలనివి. ఎంత మట్టి చూడండి, ఎక్కువ మట్టి మొత్తం కింద బాగానే ఉంది. మనం తవ్వినప్పుడు కానీ సేద్యం అంటే ఎద్దులతో పాసినప్పుడు కానీ ఎక్కువ కింద బాగానే లూజ్ మట్టి అనేది ఉంది. మరి మనం బెడ్ తోలినప్పుడు చూడండి, బెడ్ తోలకముందు ఇది తోలిన తర్వాత చూపిస్తాను చూడండి. తోలిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది తోలిన తర్వాత అండి. మధ్య భాగాన చాలా గట్టిగా అంటే మట్టి లూజ్ మట్టి అనేది అసలు ఉండదు, గమనించవచ్చు. ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి. వర్షాకాలంలో కూడా చాలా మంచిది. కావున ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోవాలని చిన్న మనవి. అంతేకాకుండా మీది కూడా ఏమైనా ఆలోచనలు ఉంటే మా కామెంట్ రూపంలో చేయవచ్చండి.